చిన్నారులతో డిప్యూటీ సీఎం ఉత్సాహంగా ఉల్లాసంగా మధిర మార్కెట్ యార్డ్ పరిశీలనకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అక్కడే క్రికెట్ ఆడుతున్న చిన్నారులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. క్రికెట్ ఆడుతున్న చిన్నారులను దగ్గరకు తీసుకుని బ్యాటింగ్ ఎలా చేస్తున్నారు, బౌలింగ్ ఎవరెవరు చేస్తున్నారు, మీలో ఆల్ రౌండర్లు ఎంతమంది ఉన్నారు వారిని ప్రశ్నించారు. చిన్నారులు కూడా ఉప ముఖ్యమంత్రి దగ్గర వినయంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న వాళ్లతో పేరు పేరున పలకరించి కుశల ప్రశ్నలు వేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా రైస్ మిల్లును తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్లు, చందుబట్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ లో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోజుల తరబడి లారీల్లోనే ధాన్యాన్ని నింపివేయడంపై మిల్లు యాజమాన్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి తాలు తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే ధాన్యాన్ని మిల్లుకు తరలించి అన్లోడ్ చేయాలని ఆదేశించారు. ప్రతి లారీ సమయానికి అన్లోడ్ అయ్యేలా పర్యవేక్షించాలని ఎస్పీకి సూచిస్తూ మిల్లులు మరియు గోదాముల వద్ద పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశం జారీ చేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుల విషయంపై చర్చించడానికి రాష్ట్రానికి విచ్చేసిన కర్ణాటక నీటిపారుదల, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బోసురాజు గారిని, రాయచూరు ఎంపీ కుమార్ నాయక్ గారిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికిన తెలంగాణ క్రీడా, పాడి పరిశ్రామికాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్ కు 5 కిలోల తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, లారీలు, గన్ని బ్యాగుల కొరతతో వడ్లు కళ్ళాల్లోనే మురుగుతున్నాయని అన్నారు. 2-3 రోజుల్లో కొనుగోళ్లు వేగవంతం చేసి తరుగు లేకుండా వడ్లు కొనాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చిన హరీష్ రావు లేని పక్షంలో వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్ ను ముట్టంటించి నిరవధిక ధర్నా చేపడతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు ఆపి కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచాలని డిమాండ్ చేశారు. నమస్కారం. రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఇలా హరిగోసపడే పరిస్థితి ఉన్నది. ఈ ముఖ్యమంత్రికి రైతులంటే చిన్న చూపు ఉన్నది. యూరియా బస్తాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, రైతు బంధు వేయడంలో ప్రభుత్వం ఫెయిల్, కరెంటు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కలేనిటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ రకమైన ఇబ్బంది రాలేదు. బీఆర్ఎస్ఏ కాదు, నాకు తెలిసి సమైక్య రాష్ట్రంలో కానీ గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు ఇంత గోస మాత్రం ఎన్నడూ పడలేదు. అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడా, రోషయ్య గారు ఉన్నప్పుడా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడా, కేసీఆర్ గారు ఉన్నప్పుడా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇంత బాధ మాత్రం రైతులకు ఎప్పుడు కలగదు. ఫస్ట్ టైం రైతులు ఈసారి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీది నోరా మోరా? నువ్వే మొన్న ఏమన్నావు? 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అన్నావు. ఇవాళ ఏమంటున్నావు? 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అంటున్నావు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎగబెడుతున్నావా? నువ్వే నీ నోట్తోనే నువ్వేమన్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతున్నది, అందులో 90 లక్షలు ప్రభుత్వం కొంటది అని చెప్పినావు. ఇవాళ ఏమంటున్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతుంది, అందులో సగం 70 లక్షలు కొంట, మిగతా 70 లక్షలు ఎగబెడతా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మిగతా 70 లక్షలు దళారులకు అమ్ముకోవాలనా? ఏం చేయాలి? వడ్లు కొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి?
ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం 51 లక్షలే ధర్నా చేయి. ఆనాడు కేసీఆర్ గా ఉన్నప్పుడు ఢిల్లీ వడ్లు ముఖ్యమంత్రి గారు మంత్రులము ఎమ్మెల్యేలం ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం. మేము ముఖ్యమంత్రి మంత్రులం ఢిల్లీకి పోయి వడ్లు కొంటవా కొనవా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనిపించినాం. ఆ రోజు నీకెందుకు చేతనైతలేదు? కేంద్రం కొనకపోయినా కేసీఆర్ వడ్లు కొన్నాడు, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు. నువ్వు ఢిల్లీ పోయి ధర్నా చేయి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురా, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు కొనుగోలు చేయి. అంటే 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లల్లో 70 లక్షలే కొంటా, ఇక 70 లక్షలు ఎగబెడతా అంటే ఆ రైతులు సగానికి సగం ఎగబెడతా అంటున్నావు నువ్వు. ఆ రైతులు ఏం కావాలని అడుగుతా ఉన్నా. మొన్నటికి నిన్నటికి 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు మాయం చేసినావని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటుంటాడు ఎవరైనా తాలు పెడితే తోలు తీస్తా కూర్చొని డైలాగ్ కొడతాడు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు తాలు పెడితే నేనైతే కఠినమైన చర్యలు తీసుకుంటా మిల్లుల మీద అంటుండు. నేను అడుగుతున్నా, ఇవాళ పొద్దున్న నుంచి నా నియోజకవర్గంలో నాకు 20-30 ఫోన్లు వచ్చినాయి. నంగనూరు మండలం ఖానాపూరు, ఖాత, వెంకటాపూరు, నర్మెట, పాలమాకల, సిద్దిపేట అర్బన్ మండలంలో ఎన్సాన్పల్లి, మిట్టపల్లి, అదేవిధంగా పుల్లూరు, రావురూక్ల, రాఘవాపూరు, ఇటు మల్లారము, సికింద్లాపూర్, ఇట్లా అనేక ఫోన్లు వస్తున్నాయి. 43 కిలోలు పెట్టమంటున్నారు సార్, మిల్లులు దించుకుంటలేరు సార్, 43 కిలోలు ఇస్తేనే మేము దించుతామని మిల్లులు అంటున్నారు. ఒక బ్యాగు మీద 2 కిలోలు ఎక్కువ పెట్టమంటున్నారు. అంటే క్వింటాల్కు 5 కిలోలు పోతుంది, ఎకరాకు 150 కిలోలు పోతుంది. రైతు ఎంత నష్టపోవాలి? ఈ తరుగు మీద మీ ప్రభుత్వం ఈ డైలాగులే తప్ప యాక్షన్ లేదా? రైతులు కానీ మా కోఆపరేటివ్ చైర్మన్లు డిఎస్ఓ గారికి ఫోన్ చేస్తే జిల్లా అధికారి ఏమంటుండంటే మీరు మిల్లులతో మాట్లాడుకొని ఏడుకోవాడికి. డిఎస్ఓ బాధ్యత తీసుకోవాల్సిన జిల్లా అధికారి రైతులతో ఏడుకోవాడికి మీరు మిల్లులతో మాట్లాడుకోండి అని రైతులకు సమాధానం చెప్తున్నారు. ఇదా చెప్పాల్సిన బాధ్యత? ఇవాళ ఏ మంత్రి అన్న ఈ రోజు వరకు ఒక కొనుగోలు కేంద్రానికి వచ్చిండా? ఏ అధికారన్న తిరుగుతా ఉన్నారా? ఇలా పట్టింపు లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు అవుతున్నాయి. మిట్టపల్లిలో రాస్తారోకో అవుతుంది, నంగునూరులో రాస్తారోకో అవుతుంది, చిన్నకోడూరు మండలంలో రాస్తారోకో అవుతుంది. పాపం ఏం చేయాలనో అర్థం కాక రైతులు రోడ్లు ఎక్కుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోతా ఉంది. ఇలా రోహిణి కార్త్ వచ్చినా ఇంకా కల్లాల్లో వడ్లు అన్నీ ఉన్నాయి. రోహిణి కార్త్ వస్తే జనరల్గా రైతులు దుక్కి దున్నడం స్టార్ట్ చేస్తారు, వానకాలం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, వర్షాకాలానికి వ్యవసాయ పనులు ముమ్మరంగా చేసుకునే సమయం వచ్చింది. రోహిణి కార్త్ వచ్చినా ఎక్కడి వడ్లు అక్కడనే ఉన్నాయి. 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇప్పుడు కొన్నది 50 లక్షలే. 1/3 కొన్నావు, ఇంకా 2 వంతులు ఉన్నది. 1 వంతు కొన్నావు, ఇంకా 2 వంతుల వడ్లు ఆనే ఉన్నాయి. రోహిణి కార్త్ వచ్చినా వడ్లు కొనే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. రైతులు గుండెలు బాదుకొని రోడ్లెక్కి చెప్తా ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడతలేవు. నిజంగా మీకు కళ్ళు కనబడితే రైతుల బాధలు మీకు కనబడేటి, రైతుల కన్నీళ్లు మీకు కనబడేది. గుండెలు బాదుకొని రైతులు చెప్తుంటే రైతుల బాధలు, ఆర్తనాదాలు మీ చెవులకు వినబడాలి. కానీ మీకు కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడినటి మొద్దు ప్రభుత్వంగా మారిపోయింది మీ ప్రభుత్వం. రైతుల గుండెలాగిపోయిన ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు. కుప్పల మీదనే పిట్టల్లాగా రైతులు వాలిపోతున్నారు. నిన్న కొల్చారం మండలంలో మెదక్ జిల్లాలో ఒక రైతు చనిపోయినాడు. ఇప్పటికి రాష్ట్రంలో 10-12 మంది రైతులు చనిపోయినారు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని బాధపడుతున్నారు. ఇప్పుడే ఒక మహిళా రైతు కలిసింది ఇక్కడ, నాగలక్ష్మి. మక్కలమ్మినము ఇంతవరకు రూపాయి రాలే. నెల రోజులైంది సార్ నేను ఎన్సాన్పల్లిలో వడ్లు పోసి, ఇంతకు సంచులు కూడా ఇయ్యలేదని నాగలక్ష్మి చెప్తా ఉంది. ముఖ్యమంత్రి ఏం డైలాగ్ కొడుతుండు? మిషన్ మోడ్లో వడ్లు కొనుండ్రు అని హైదరాబాద్లో కూర్చొని డైలాగ్ కొడుతుండు. మిషన్ మోడ్ అట. నీది మిషన్ మోడ్ కాదు రేవంత్ రెడ్డి, నీదంతా కమిషన్ మోడ్.
మిషన్ మోడ్లో కొంటే నత్తలు కూడా సిగ్గుపడతాయి. నువ్వు వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయి. రోహిణి కార్తె వచ్చినా 3వ వంతు వడ్లు కొనలేను ఇప్పటికి. నీ మిషన్ మోడ్ అంతా కాగిదాలకే పరిమితమైంది. నీ డైలాగ్ అంటే నీ పేపర్ టైగర్ ఏదో అంటారు, పేపర్ టైగర్ డైలాగ్లేని, పేపర్ టైగర్ మాటలని అసలు వాస్తవం లేదు. నువ్వు హైదరాబాద్లో మిషన్ మోడ్లో కొనమంటే మరి ఎందుకు కొంటలేరు? ఎందుకు తరుగు పెడతా ఉన్నారు? అరే నిన్న క్యాబినెట్ మీటింగ్ అయితే రైతులు ఆశగా చూసిండ్రు. మంత్రులు ముఖ్యమంత్రి మా గురించి పట్టించుకుంటారేమో, మా గురించి ఏమైనా మాట్లాడతారేమో, ప్రభుత్వం ఏమన్నా మిల్లర్లకు కలెక్టర్లకు డైరెక్షన్ ఇస్తుందని ఆశపడితే నిన్న క్యాబినెట్ మీటింగ్లో రైతుల గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. మీరు రైతుల గురించి కనీసం ఎట్లా పరిష్కరిద్దామనే ఆలోచన కూడా లేదు మీకు. ఇదే రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చి రైతు భరోసా పైసలు 45 రోజుల్లో 9,000 కోట్లు వేస్తున్నా అని చెప్పిండు. మార్చి 22వ తారీఖు నాడు మేము కట్టించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి రిబ్బన్ కత్తిరీయనీకి వచ్చిండు. రిబ్బన్ కత్తిరించి ఏమన్నాడు? 45 రోజుల్లో 9,000 కోట్లు మొత్తం రైతు బంధు పైసలు ఎత్తా అన్నాడు. మార్చి 22 పోయింది, ఏప్రిల్ 22 పోయింది, మే 22 పోయింది, ఇలా మే 25వ తారీఖు. నువ్వు 45 రోజులు అన్నావు, ఇలాంటికి 63 రోజులైంది. 63 రోజులైనా 2 ఎకరాలకే రైతు బంధు పడ్డది. ఇదివరకు మిగతా పైసలు పడనే లేదు. అసలు నువ్వు ఏదన్నా మాట చెప్తే మాట మీద నిలబడే రకమే కాదు నువ్వు.